సన గారు మీ చక్కటి నవ్వు మీకు చిరునామా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. హీరోయిన్ లాంటి చక్కటి ఫేస్. బాపు గారు కూడా ఎంతో మెచ్చుకున్నారు మిమ్మల్ని. చక్కటి రోల్స్ ఇచ్చారు. మీ అందానికి రహస్యం ఏమిటి? నేను ఫస్ట్ బాపు గారు నాకు పెట్టిన నిక్ నేమ్ చెప్తాను. అంటే ఇది చాలా రోజుల తర్వాత నాకు తెలిసింది. ఆయన బాపు గారు నన్ను తెల్ల సావిత్రి అని పిలిచేవాళ్ళంట. సో నాకు తెలియదు ఆ విషయం. చాలా రోజుల తర్వాత మీరు గారు వాళ్ళు అప్పుడు బ్రిమ్ గారు వీళ్ళంతా చెప్తే అప్పుడు తెలిసింది. మా తెల్ల సావిత్రి వచ్చింది అనేవాళ్ళంట. సో ఆయన పెట్టిన పేరు అది. మీరందరి ప్రేమ, అభిమానం, సపోర్ట్, దేవుడి దయ, సక్సెస్ఫుల్ లైఫ్, ఇవన్నీ ఐ థింక్ ఐ డోంట్ నో ఇట్స్ ఇన్బిల్టా లేకపోతే ఎలా అనేది నాకు తెలియదు. బట్ అంతే, అలా పుట్టించాడు దేవుడు నన్ను. అంతే అంటారా? అంతే అంతే. మీరు పేదవాళ్ల కోసం స్కూల్ పెడదామని అనుకున్నారని ఒకసారి చెప్పారు. చిన్నప్పటి నుంచి అది ఒక ఆలోచన ఉండేది. అది ఎంతవరకు వచ్చింది? పెడదాం అనుకుంటున్నారా ఏంటి? ఇప్పుడు కూడా నా కోరిక అలా ఉంది. అంటే ఇంకా నేను అంటే దాని మీద ఏం వర్కౌట్ చేయలేదు, కానీ ఇప్పుడు కూడా నా కోరిక అనమాట. నా లైఫ్ అంటే ఇప్పుడు ఇంకా పిల్లలు సెటిల్ అవుతున్నారు, అంత సెటిల్ అయిన తర్వాత ఎక్కడిదక్కడ అయిన తర్వాత డెఫినెట్గా ఒక స్కూల్ మాత్రం ఓపెన్ చేయాలి. అది పేదవాళ్ళకి ఉండాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాళ్ళకి అన్న కోరిక ఉంది. అండ్ ఐ విల్ డూ ఇట్. ఒక స్కూల్ ఓపెన్ చేయాలి నా అల్టిమేట్ గోల్ అది. సో ఏదో ఒక టైంలో మాత్రం డెఫినెట్ గా చేస్తాను. మురళీమోహన్ గారితో టీడీపీలో ఆయన ఉన్నప్పుడు మీరు ఆయనకి ప్రచారం చేశారు. అంతేకాకుండా టీడీపీతో కూడా కొన్ని ఆళ్ళు మీరు పనిచేశారు. దాని తర్వాత పాలిటిక్స్ వైపు ఎందుకు మీరు మక్కువ చూపించలేదు? అంటే యాక్చువల్లీ ఇది సురేష్ ప్రొడక్షన్ లో రామనాయుడు గారు అప్పుడు పాలిటిక్స్ లో ఉన్నప్పుడు మా అండర్ ఆర్టిస్ట్ పిలిస్తే వెళ్ళాను అనమాట. నేను వెంకటేష్ గారు ఒకే వ్యాన్ లో మేము ప్రచారం చేయడానికి ఉన్నాం. ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ, హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ లేరనమాట. సో నాతో హిందీ మాట్లాడించారు, నేను మాట్లాడాను. నా స్పీచెస్, నా మాట ఇది వాళ్ళకి నచ్చింది అనమాట అక్కడ. సో నేను వెంకటేష్ గారు ఇద్దరు ఉండి ప్రచారం చేశాను టుగెదర్ అక్కడ, పర్టికులర్ సురేష్ ప్రొడక్షన్ వాళ్ళకి అనమాట. కానీ రాను మన అందరూ ఆర్టిస్టులు ఎక్కువ అప్పుడు టీడీపీలో చాలా చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు అవన్నీ చూసి టీడీపీలో జాయిన్ అవ్వచ్చు కదా అంటే అప్పుడు ఇక్కడే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఆంధ్ర తెలంగాణ మనకు విడిపోలేదు, సపరేషన్ లేదు. కానీ అప్పుడు జాయిన్ అయ్యాను. అయిన తర్వాత సపరేషన్ అయిపోయింది. అప్పటికి తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిపోయింది. సో దాని తర్వాత కూడా నన్ను పిలిచారు, నేను వెళ్ళి ప్రచారం చేశాను. అండ్ నేను ఎక్కడెక్కడైతే ప్రచారం చేశానో అక్కడక్కడ పర్టికులర్ చెప్పాను కదా, సినిమాలు అడుగు పెడితే సక్సెస్ అన్నట్టు అది దీంట్లో కూడా వచ్చేసింది అనమాట. ఇవిడ వచ్చి ప్రచారం చేస్తే సక్సెస్, ఇవిడ వచ్చి ప్రచారం చేస్తే సక్సెస్. ఎక్కడెక్కడ చేశాను మెజారిటీ ఆఫ్ దెమ్ వన్ అనమాట. సో వాళ్ళకి అది ఉండిపోయింది మనసులోకి. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు పిలిచి మన ఏదైనా ఇవ్వాలి అంటే, ఏదైనా పోస్ట్ ఇవ్వాలి, వర్క్ చేయాలంటే వాట్ ఈస్ ద ఎయిమ్, వాట్ ఈస్ ద అల్టిమేట్ గేమ్. నాకు అప్పుడు ఎందుకు పాలిటిక్స్ అనుకున్నానంటే, నేను చేసే 10 మంది సాయం ఏదైతే చేస్తున్నానో సరిపోవట్లేదు. నాకు నా ఫ్యామిలీని ఇవన్నీ చూసుకుంటే నేను సంపాదించేది ఇంత అయితే బయట కోరిక ఎంత ఉంది, అందరికి ఇచ్చేది ఇంత మంది ఉన్నారు, నీడీ పీపుల్ ఇంతమంది ఉన్నారు. నేను చేసే దీంట్లో ఇంతమంది నేను సాటిస్ఫాక్షన్ అవ్వాలి కానీ చేయలేకపోతున్నా. సో అట్లీస్ట్ ఫైనాన్షియల్గా కాకపోయినా నా మాట, నేను ఈరోజు ఒక పొలిటికల్ దీంట్లో ఉండి ఒక మాట చెప్తే వాళ్ళ పని అయిపోవాలి. నేను నుంచొని అరే వాళ్ళు వస్తున్నారంటే ఇది చూడండి అంటే వాళ్ళ పని అయిపోవాలి. సో దాన్ని నాకు ఆ స్థాయికి వెళ్ళాలి, ఆ పోస్ట్ కావాలి నాకు, దానికోసం నాకు ఒక పోస్ట్ కావాలి అన్న ఆలోచన. కానీ ఏ పోస్ట్ ఏంటి అని నాకు తెలియదు. సో ఆ టైంలో వాళ్ళు పిలిచి నాకు పోస్ట్ ఇస్తానంటే నా క్వశ్చన్ వాస్, ఇప్పుడు విడిపోయింది, ఐఎమ్ నాట్ ఇన్ ఆంధ్ర, ఐఎమ్ తెలంగాణ, పుట్టి పెరిగింది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఇస్తే 10 మంది క్వశ్చన్ చేయరు, తెలంగాణ అమ్మాయి పిలిచి ఇచ్చారని అంటారు. సార్ నాకు పోస్టులు వద్దు, న్యాయంగా ఎవరైతే చక్కగా 10 మందికి సహాయపడతారో, నేను యాజ్ అన్ హ్యూమన్ బీయింగ్, ఆర్టిస్ట్గా కాదు, సనా యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఎప్పుడు అక్కడ ఉంటుంది. సో నేను ఆ వాయిస్ ఇవ్వడానికి మాత్రం నేను తప్పకుండా ఉంటాను, అది నా మెంటల్ సపోర్ట్ అది ఉంటుంది. అది కానీ ఒక పార్టీకి అని మాత్రం నేను పని చేయను, నాకు పోస్టులు వద్దు అని నేను బ్యాకప్ అయ్యాను. నేను పని చేస్తా, నేను ఒకటి ఏమైనా అడిగితే అది చేసి పెట్టండి చాలు, ఎవరికైనా సహాయపడుతుంటే చేసి పెట్టండి చాలు అనుకుని. నైస్ అండి, చాలా బాగుంది ఇలా కలుసుకోవడం, మీతో మనసు విప్పి మాట్లాడుకున్నాం ఇవాళ. చాలా సంతోషం చెప్పాలని వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.